మన 3 ఫీట్ మెరైన్ ట్యాంక్లో యాడ్ చేద్దామని కొన్ని కొత్త ఫిషెస్ అయితే తెప్పించాను. స్పెషల్ వెరైటీస్ ఏం కాదు, రెగ్యులర్ వెరైటీసే. బట్ ఏమేమి తెప్పించాను అనేది ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. మన ట్యాంక్లో డయోటోమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట రావడం. అందుకనే మనమైతే కొంచెం క్లీనింగ్ పర్పస్ కింద టర్బో స్నేల్స్ని అయితే యాడ్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఈ ఫిష్ వచ్చేసరికి బై కలర్ బ్లెన్ని. మన దగ్గర ఫిషెస్ వచ్చి 2-3 డేస్ అయిపోయింది కాబట్టి బాగానే సెటిల్ అయిపోయినాయి. ట్యాంక్ మొత్తం నీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అనమాట. ఈ బై కలర్ బ్లెన్ని బిహేవియర్ చాలా బాగుంటుంది. ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని గుడ్లు అటు ఇటు తిప్పుతూ అన్ని ఫిషెస్ని చూస్తూ చాలా అయితే యూనిక్గా ఉంటుంది అనమాట. దాని పక్కన తిరుగుతుంది కదా, ఇది వచ్చేసరికి లెపర్డ్ వ్రాసీ అనమాట. మనకి చాలా రేర్గా కనిపిస్తుంది మన ట్యాంక్లో, ఎందుకంటే ఇది రిమైనింగ్ టైంలో మొత్తం శాండ్ బెడ్ కింద అయితే ఉంటుంది అనమాట. శాండ్లో దాక్కుని పోయి ఉంటుంది. అండ్ మన క్లౌన్ ఫిషెస్ చాలా బాగా ఈ ట్యాంక్లో కూడా సెటిల్ అయిపోయినాయి. ఫుడ్ కూడా టైం టు టైం అయితే తింటున్నాయి. బట్ ప్యాలెట్స్ మీద అంత పని అవ్వట్లేదు, అందుకనే మనము ఫుడ్ అయితే చేంజ్ అయిపోతున్నాం. అవి కూడా రిమైనింగ్ వీడియోస్లో వస్తాయి కంటిన్యూషన్లో. అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కోరల్ బ్యాండెడ్ షింప్ అనమాట. మన పాత షింప్ కాదు, ఇది కొత్త షింప్. అండ్ ఇది ఫీమేల్ ఎగ్స్ కూడా క్యారీ చేస్తుంది. ఈ ఎగ్స్ పిల్లలు అవుతాయా లేదా అనేది మనకు తెలియదు. అండ్ ఫ్యూచర్లో ఒక 10 days తర్వాత మనము రీగల్ బ్లూ ట్యాంగ్ డోరీ ఫిష్ యాడ్ చేద్దామా, లేదు అంటే పౌడర్ బ్లూ ట్యాంగ్ యాడ్ చేద్దామా అని అయితే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. సో మీ సజెషన్ ఏదో చెప్పండి, డోరీ యాడ్ చేద్దామా లేకపోతే పౌడర్ బ్లూ ట్యాంగ్ యాడ్ చేద్దామా అనేది. అండ్ ఈ క్యాండిడేట్ ఎవరో మీకు తెలుసా? వెనకమాల చూసారా? ఇది ఎవరో తెలిస్తే కామెంట్ చేసేయండి.